హాయ్ అండి. ఇది మినపగార్లకి ఒక 6 అవర్స్ వరకు 5-6 అవర్స్ వరకు అయితే నానాలి. అంతకన్నా ఎక్కువ నానినా కూడా బాగుంటుంది. కడిగి మిక్సీ వేసుకున్నానండి. పిండి మాత్రం ఇట్లా ఫోమ్ లాగా రావాలి. ఫోమ్ లాగా వస్తేనే బాగుంటుంది. ఒకరోజు ముందుగానే రుబ్బి పెట్టుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసుకొని ఉల్లిపాయలు అవి కలిపి పెట్టుకున్నానండి. ఇదేమో చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నానండి. చట్నీ అది ఆ చట్నీ మిక్సీ పట్టి పెట్టేశానండి. వీడియో ఏం తీయలేదు. గారెలు వేసుకుందాము. ఇవి కొంచెం మందంగానే చేసుకోవాలండి మినపగారెలు. పెసరగారెలు, బొబ్బరిగారెలు వచ్చేసి పలసగా బాగుంటాయి, కానీ మినపగారెలు మాత్రం కొంచెం మందంగానే రావాలి. ఇవి వేయించుకోవటం కూడా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి. కొంచెం వేగాలి, వేగితేనే బాగుంటాయి. ఇవి పల్లీ చట్నీయే కాదండి, మామూలుగా అల్లం చట్నీ లేదా చికెను పులుసులాగా వండేసుకొని గారెలు చికెను బాగుంటుంది. అలా కూడా తినొచ్చు. చికెన్ పులుసులాగా వండుకోవాలి, అది బాగుంటుంది. ఇవ్వండి గారెలు వేగిపోయాయి. ఇట్లా గోల్డెన్ కలర్ వస్తే బాగుంటాయి. ఇప్పుడు తీసేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.